ఓకే, రెబెల్ మూన్ ఎక్స్టెండెడ్ కట్ జాక్ స్నైడర్ వస్తుంది. ఒక పాట 2 పాటలో తెలీదు. దీని అంత పిచ్చకుండా మూవీ ఇంకోటి ఉండదు, ఎందుకంటే తీసిందే 2 పాటలు ఓటీటీలో, థియేటర్లో రిలీజ్ చేయలేదు కాబట్టి థియేటర్లో రేటింగ్ పడతాని లేదు. నువ్వు ఓటీటీలో పెట్టుకోవచ్చు, ఆర్ రేటెడ్ అయినా కానీ నార్మల్ ఫ్యామిలీ రేటెడ్ అయినా కానీ జనరల్గా పెట్టుకోవచ్చు. అది చేయవు. నువ్వు ఎందుకు చేస్తావు? నీకు డబ్బులు ఎక్కువ కావాలి, ఓవర్ యాక్షన్ చేయాలి కాబట్టి పిచ్చి పిచ్చి 2 సినిమాలు కట్ చేస్తావు, అవి రిలీజ్ చేస్తావు, చండాలమని రేటింగ్ వస్తుంది. ఇప్పుడు లేదు అసలైన ఒరిజినల్ కాంటెంట్ ఇది, ఒరిజినల్గా ఇట్లా ప్లాన్ చేసినాం, కాకపోతే ఇట్లా చేయలేకపోయినాం, ఇది చూడండి అని చెప్పేసి ఇప్పుడు ఇది వదులుతాం అనమాట. సరే చూద్దాం ఏమవుతుందో. కష్టం భయ్యా స్నైడర్ మామ. ఇప్పుడు ఇంత బాగున్నాయి ట్రైలర్, ఈ కష్టమే, ఎందుకంటే లైక్ ఆల్రెడీ స్టోరీ తెలిసిపోయింది, బట్ స్టిల్ లైక్ ఏమో భయ్యా నాకైతే మాత్రం లేదు నమ్మకం. సో వితౌట్ ఎనీ రిలే లెట్స్ వాచ్. రిలీజ్ చేయాలనిపిస్తుంది బట్ స్టిల్ లెట్స్ వాచ్. రెబెల్ మూన్ డైరెక్టర్స్ కట్ అంట 1. ఓకే ఎంతసేపు రైతే? Go dig my grave, both wide and deep. ఓకే Place a marble stone at my head and feet. ఓకే And స్లో మోషన్. ఓకే 2 పాటలు ఒకటి దాంట్లో అన్నట్టు. a snow white dawn to tell this world that I died for love. ఓకే చచ్చిపోడు చూపిస్తున్నారు మనకి. ఓకే రక్తం, స్లో మోషన్, మోర్ స్లో మోషన్, మోర్ స్లో మోషన్. ఓకే At least I die on the side of honor. Is there still such a thing? ప్రిపేర్ టు విట్నెస్ జాక్ స్నైడర్స్ 2 విజన్ ఫస్ట్ నుంచి ఏముంది పెట్టే. ఓకే ఒకటి లేచింది. Their wrath will be my vengeance. రెబెల్ మూన్ డైరెక్టర్స్ కట్ 5 గంటలు ఉంటుందా మామ? నిజం చెప్పు. చాప్టర్ 1 చాప్టర్ 2 ఇది కూడా నారా? ఏందో దాని పేరేంటి? చాలీస్ ఆఫ్ బ్లడ్, కర్స్ ఆఫ్ ఫర్గివ్నెస్. 2 ఒకటేసారి రిలీజ్ చేస్తావా? వాళ్ళ నెల తర్వాత 6 నెలల తర్వాత నువ్వు బిల్డప్ అయిపోతావా? యా అయిపోయింది భయ్యా. సింపుల్. బ్లడ్ గోరు సెక్స్, బ్లడ్ గోరు సెక్స్ న్యూడిటీ. స్లో మోషన్ ఉండాలి కదా, స్లో మోషన్ ఉండకపోతే అది జాక్ స్నైడర్ సినిమా ఎట్లా అవుతుంది? మళ్ళీ అడుగుతున్నా నేను హవలగానే, బట్ మళ్ళీ అడుగుతున్నా, నేను పీజీ వర్షన్ ఎవడు పెట్టమన్నాడు? మేము అడిగినామా చెప్పు? అది బొక్కలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కడు అన్నాడు. స్టార్ వార్స్ లిటరల్ రిప్ ఆఫ్. ఇప్పుడు దీంట్లో కొత్త కొత్త వర్షన్లు చూపించినావు అంటే నువ్వు స్టార్టింగ్ ఎందుకు పెట్టలేదు? ఇది బాగుంటుందో బాగుంటుందో నేను చూస్తా, ఏం చేస్తా, వచ్చినట్టు చూడాలి కదా, చూస్తా. బట్ స్టిల్ బాగుంది అన్నా కానీ ఇప్పుడు మళ్ళీ మనం అనుకోవాలి కదా. నేను అప్పుడు రివ్యూ ఇచ్చినప్పుడు కూడా అదే అన్నా. ఇప్పుడు మీరు ఎక్స్టెండెడ్ కర్షన్ కట్టు పెట్టేసి అది సూపర్ ఉందని మేము అనేదాకా మీరు ఇట్లాంటి పిచ్చకుండా కథలు చేస్తారు. నిజంగా చెప్తున్నది పిచ్చకుండా కథ. ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి అని ఏముంది ఇప్పుడు కొత్త దాని పేరు మర్చిపోయినా, ఫర్గివర్ ఆఫ్ చైల్డ్ ఏదో అన్నాడుగా. మళ్ళీ చాప్టర్ 1 చాప్టర్ 2 అంట. ఒక్కొక్కటి 3 గంటలు 3.5 గంటలు 4 గంటలు ఉంటుంది అనుకుంటా ఒక్కొక్క సినిమా. ఫస్ట్ బడ్జెట్ ఇచ్చిన వాళ్ళని అనాలి భయ్యా, ఫస్ట్ బడ్జెట్ ఇచ్చిన వాళ్ళని అనాలి. ఇస్తున్నాడు కానీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఇప్పటివరకు చేసిన ఏ సినిమా కూడా అంత అసలు సక్సెస్ఫుల్ అంటే అప్పుడప్పుడు 300, తర్వాత మ్యాన్ ఆఫ్ స్టీల్ పోయింది. అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కలెక్షన్స్ లేవు. బ్యాట్మ్యాన్ వి సూపర్ మ్యాన్ సినిమా చేసిన తర్వాత అది నిజంగా బ్యాట్మ్యాన్ వి సూపర్ మ్యాన్కి వచ్చే కలెక్షన్స్ సచ్చినా కావాలి. 1.5 దాటాల్సింది బిలియన్. లేదు. జస్టిస్ లీగ్ నేను వదిలేస్తా, పక్క పెడదాం. జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ పర్లేదు. ఇట్ వాజ్ నాట్ అ ఫెంటాస్టిక్ మూవీ, ఇట్ వాజ్ అ గుడ్ మూవీ.
వచ్చిందమ్మా ఆర్మీ ఆఫ్ డెడ్ కానీ మిగతా ఏ సినిమాలు కూడా ఇప్పటి వరకు వాచ్మెన్ అంటారు కానీ వాచ్మెన్ కామిక్స్ చదివినా తెలుస్తుంది, సోల్ పోయింది. ఇప్పుడు రెబెల్ మూన్ నేనేమీ మాట్లాడను, దండం పెడతా. స్నైడర్ మావా ప్లీజ్ సినిమాలు ఆపే, ప్లీజ్ ఎంజాయ్ చేసుకో లైఫ్. మిగతాదంతా ప్రొడ్యూస్ చేస్తానే చెయ్యి, ప్లీజ్ సినిమాలు ఆపేవయ్యా. సో ఆగస్ట్ 2 వస్తుందంట, ఏం చేస్తా చూస్తా. మీ థాట్స్ అని చెప్పేయండి. అండ్ యా ఇంకేందో పరిస్థితి చూద్దాం కానీ యా గైస్ దట్ సైడ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మన ఛానల్లో బాగానే పడుతున్నాయి, మెయిన్ ఛానల్లో, సో దాంట్లో చూడండి వీడియోలు. సో యా బై.